హలో ఆల్ వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. సో ఈరోజైతే నేను ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. అది చాలామందికి యూజ్. నెక్స్ట్ అలానే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే మొదలైపోతుంది. బికాజ్ మనకి సమ్మర్ సీజన్లోనే శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి ఇలా వరుసగా పండగలే అనమాట. సో ఈ పండగల సీజన్ అనే కాకుండా మెయిన్ సమ్మర్, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో మన ఇంటికి చుట్టాలు, మన పిల్లలకి హాలిడేస్ ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు అన్ని పనులు మన పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన నెక్స్ట్ చుట్టాలు ఇంటికి వచ్చినా చేసుకోవడానికి కుదరదు కాబట్టి సో ఎవ్వరు లేని టైంలో అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో మనకి ఎలాంటి పని లేకుండా హడావిడి లేని టైంలోనే మన ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటి అంటే ఫ్యాన్స్ అనమాట. సో ఇంట్లో ఏసీ ఉన్నా సరే ఫ్యాన్స్ ఖచ్చితంగా వేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఏసీ చాలామంది ఎక్కువ యూస్ చేస్తున్నారు. బట్ బయట గాలి కంటే మనకి ఏసీ అస్సలు అంటే అసలు యూజ్ అవ్వదని చెప్పాలి. బికాజ్ అందులో మనకి హ్యూమిడిటీ వల్ల లోపల అంతా వేడివేడిగా అనిపించచ్చు, అప్పుడప్పుడు ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం ఉంటుందన్నమాట. అదేదో న్యాచురల్గా మనకి వచ్చే గాలి చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మాకైతే ఇంట్లో ఏసీ లేదు. సో ఏసీ పెట్టుకునే అంత రేంజ్ కూడా మాదైతే కాదు కాబట్టి మేము జస్ట్ నార్మల్గా మాకు ఫ్యాన్స్ ఉన్నాయి. సో పైన ఫ్యాన్ మాకు సరిపోలేదు కాబట్టి మేమైతే వాల్ ఫ్యాన్ కూడా తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ పైన ఫ్యాన్ క్లీన్ చేసేసాను. సో ఇక్కడ వాల్ ఫ్యాన్ ఎలా క్లీన్ చేయాలనేది జస్ట్ ఒక చిన్న చిన్న టిప్స్తో మీకు చెప్తున్నాను అనమాట. సో వాల్ ఫ్యాన్ ఎప్పుడైనా మనకి లైట్గా బూజు పట్టినప్పుడే తీసేయండి. బికాజ్ అది లోపల వరకు మనకి ఫ్యాన్ లోపలికి బూజు వెళ్ళిందంటే అది ఓపెన్ చేయడానికి మనం మళ్ళీ ఎలక్ట్రీషియన్ని పిలవాలి. అందుకని పైన ఉన్న బూజుని ఫస్ట్ క్లీన్ చేయడానికి వీక్లీ వన్స్ కిటికీలు ఎట్లా తుడుస్తామో అలానే ఈ వాల్ ఫ్యాన్ కానీ టేబుల్ ఫ్యాన్ అయినా తుడవడం వల్ల ఆ డస్ట్ మీకు లోపల వరకు కూడా వెళ్ళదన్నమాట. సో ఇక్కడే జస్ట్ చూస్తున్నారు కదా, మేము ఒక 20-25 డేస్ అయితే ఊర్లో లేము. ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు. బట్ ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. అయినా కూడా ఈ వాల్ ఫ్యాన్కి ఎంత డస్ట్ పట్టిందో చూస్తున్నారు కదా, చాలా డస్ట్ పట్టిందనమాట. సో ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ఎలక్ట్రీషియన్ పిలిచి వాళ్ళనే క్లీన్ చేయాలని. బట్ ఇంత చిన్న చిన్న వాటికి వాళ్ళెందుకు, మనమే ఉన్న దాంట్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ సమ్మర్ సీజన్కి అయితే ఏది ఉన్నా లేకపోయినా నీళ్ళు మళ్ళీ ఫ్యాన్స్ లేకపోతే బతకలేము. బికాజ్ కరెంటు పోయినప్పుడు కానీ ఫ్యాన్స్ ఏసీ ఉండడం వల్ల ఒక 5-10 మినిట్స్ అయినా లోపలే గాలి అలా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఏసీ ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఒక 1/2 అవర్ to 1 అవర్ వాళ్ళకి లోపలే చల్లగా ఉంటుందన్నమాట. బట్ ఏసీలో ఎక్కువసేపు ఉండకండి. బికాజ్ అది లోపల గాలిని మంచి గాలిని అయితే ఇవ్వదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ న్యాచురల్ ఎయిర్కి మీరు కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సమ్మర్ సీజన్ మాత్రం ఇంకెవరికి తప్పదు. సమ్మర్ సీజన్ కాకుండా నార్మల్ సీజన్స్లో అది నార్మల్ ఫ్యాన్ వాడి సమ్మర్ సీజన్లో మాత్రం ఏసీస్ యూస్ చేసుకోండి. సో మీ హెల్త్కి కూడా మంచిదన్నమాట. నెక్స్ట్ అలానే ఈరోజు ఈ ఫ్యాన్స్ పని అయితే చేసేసుకొని మంచిగా స్నానం చేసి మధ్యాహ్నంకి అయితే ఇంకా లంచ్ని స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు మెంతెం కూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా డేస్ నుంచి బెంగళూరులో చాలా వెతుకుతున్నాను అనమాట మెంతకూర ఎక్కడైనా దొరుకుతుందని. సో ఇక్కడ దాన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇక్కడ చాలామంది సొప్పు అంటారు. అది ఏం సొప్పు అనాలో, అది ఒక పేరో లేదో కూడా నాకు తెలీదు. సో ఈ మధ్య నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మనం చుక్క కూరని వాళ్ళు చిక్కే సొప్పు అంటారు, మెంతి కూరని మెంతియ సొప్పు అంటారు, నెక్స్ట్ పాలకూరని పాలక్ సొప్పు సంథింగ్ ఏదో అంటారనమాట. సో నాకు మ్యారేజ్ బిఫోర్ అసలు వంటనే రాదనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మెంతి కూర అసలు ఎలా చేస్తారో, అసలు మెంతి కూర ఎలా ఉంటుందని కూడా తెలీదు. సో అందుకనేసి మా మమ్మీకి ఫోన్ చేస్తే మెంతకూర ఇలా ఉంటుందని చెప్పేసి తను ఇంటర్నెట్లో ఒక ఫోటో తీసి పంపించింది. కూడా అదే ఫోటో తీసుకొని వెళ్ళి వెజిటేబుల్ షాప్ వాళ్ళని అడిగాను అనమాట. మెంతకూర అనేది మీ దగ్గర ఫెనుగ్రిక్ అది లీవ్స్ ఉన్నాయంటే వాడు కింద మీద చూసాడు, ఏంటమ్మా నీ లాంగ్వేజ్ అని. సో మెంతి కూర ఉందా అని అడిగాను. సో వాడు మెంతి అనేసి వాళ్ళకి అర్థమైనట్టుంది. సో వెంటనే తను మెంతాకు సేమ్ అదే పట్టుకొని వచ్చాడనమాట. వెంటనే ఒక 2 కట్టలు ఇచ్చారా బాబు అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చి, అమ్మ చాలా రోజులైందమ్మా చేసుకొని తినేసి అని మా మమ్మీకి చెప్తూ ఉన్నాను. మా మమ్మీ అదేంది ఏంటి అమెరికాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, బెంగళూరే కదా అని. పేరుకి బెంగళూరు, మనకు ఆ లాంగ్వేజ్ రాదు కదా. సో అక్కడ ఏం దొరకదో వాటిని ఏమంటారో మనకు అసలు తెలీదు. సో అదొకటే తలనొప్పి తప్ప బెంగళూరులో మనకు అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. సో మెయిన్ ఏంటంటే నార్మల్ మనకి కింద మార్కెట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర వెళ్తే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ మార్కెట్స్ అని ఉంటాయి, హెల్త్ ఛానల్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి దొరకనివి అసలు ఏమి ఉండవు. నెక్స్ట్ బెంగళూరులో కూడా చాలామందికి తెలుగు
తెలుగు ఎక్కువ వచ్చిన వాళ్ళే ఉన్నారు. నేనైతే 80% వాళ్ళు తెలుగు మాట్లాడడమే చూశాను. తర్వాత నాకు తెలిసింది అయ్యో! మనకే పెద్ద ఓవర్ యాక్షన్ కన్నడ రాదనుకున్నాను. బట్ ఇక్కడ చాలామంది మంచిగా మాట్లాడుతున్నారు గదా! కన్నడ అనిపించింది. సారీ తెలుగు అనిపించింది. సో, ఇక్కడ నేను వాళ్ళని అడిగితే మెంతకూర అయితే ఒక 20 రూపీస్‌ది ఇచ్చారనమాట. సో, మొత్తానికి అయితే ఇంటికి తీసుకొనొచ్చి రైస్ అయితే ఫస్ట్ పెట్టేసాను. మాదైతే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అందరికీ సరిపడా రైస్ పెట్టేసి, ఇప్పుడు మా అందరి కోసం పప్పు గూడా చేసుకుంటున్నాము. సో, మెంతకూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే పిచ్చి అంటే పిచ్చనమాట. మెంతి పలావు, మెంతి కూర, అలానే మెంతకూర తోటకూర పచ్చడి, మెంతకూర పచ్చడి అంటారు గదా! అది చాలా బావుంటాయి. కొంచెం కొంచెం చేదుగా అనిపిస్తది. బట్ ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదని చెప్పుకోవాలి. బికాజ్ షుగర్ లెవెల్స్ చాలా తగ్గిచ్చేస్తాయి. సో, వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ ఖచ్చితంగా మెంతాకైతే ఖచ్చితంగా తినండి. బికాజ్ మన ఒంట్లో బాడీ లెవెల్స్‌లో ఏమైనా షుగర్ ఎక్కువ ఉంటే గూడా అవి తక్కువ చేయడానికి మనకి ప్రిఫరెన్స్ ఇస్తుందనమాట. సో, వీక్లీ వన్స్ అందరు చెప్పినట్టే ఆకుకూరలైతే రెగ్యులర్‌గా తినాలి. బట్ చాలామందికైతే నచ్చదు. నాకు కూడా బిఫోర్ నచ్చేది కాదు. మా మమ్మీ ఎప్పుడు చూసినా ఒకటే వంటలు చేస్తుంటే, ఎందుకు ఇన్నిన్ని వంటలు చేస్తావు? ఎప్పుడు చూసినా ఏమైనా వెరైటీ చేయాలనిపించేది. కానీ తర్వాత ఇప్పుడిప్పుడు మ్యారేజ్ అయ్యాక, పిల్లలు పుట్టాక తెలుస్తుంది. మనకి కొన్ని ఫుడ్‌లో కొన్ని ఐరన్, పొటాషియం సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన హెల్త్‌కి అన్ని రకాలు వెళ్ళాలని. సో, మా మదర్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అయితే ఖచ్చితంగా ఆకుకూరలైతే చేసేవాళ్ళు. అప్పుడు నచ్చేది కాదు కానీ ఇప్పుడైతే ఇంకా ఖచ్చితంగా తినాలి. బికాజ్ మన హెల్త్ కాబట్టి. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ కాన్షియస్ అయితారు కదా! సో, అలానే అనమాట ఇప్పుడు మన లైఫ్. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఆకుకూరలు చాలా అంటే చాలా కల్తీగా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ అలానే ఆకుకూరలో ఎక్కువ మట్టి అనేది మనకు తగులుతా ఉంటది. అది బాండీ వల్ల కూడా అయ్యుండొచ్చు. నేనైతే చిన్నప్పుడు అది బాండీ సరిగ్గా తోమలేదు అందుకే అని. బట్ ఇప్పుడు నాకు తెలుస్తుందనమాట అది బాండీ వల్ల, దేని వల్ల గాదు. సో, ఆకుకూరని ప్రాపర్‌గా వాష్ చేయకపోతే అలా వస్తుంది. మా మమ్మీ నన్ను అందుకే ఎప్పుడు తిడతనే ఉంటది. ఆకుకూర ఏమన్నా నువ్వు చేస్తే మాత్రం ఫస్ట్ వేడి నీళ్ళలో ఉడికించి పైపైన మాత్రం ఆకులు తీసేసేయి. కింద వరకి నువ్వు ఆకుకూరలో చేయి పెడితే కిందంతా డస్ట్ ఉండి పప్పు కానీ, అన్నంలో ఏమైనా తింటున్నప్పుడు మొత్తం కలిసి అలానే రాళ్ళన్నీ తగులుతాయని చెప్పేసి, అందుకనేసి ఆకుకూరలైతే ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3-4 టైమ్ అయితే వాష్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆకుకూరను ఒక 5 మినిట్స్ అలానే ఉంచితే మనకేమైనా ఆకుకూరలున్న మట్టి అంతా కిందకి పోయి ఫస్ట్ పైన ఆకుకూరనంతా తీసేసేయండి. తర్వాత లోపలికి పెట్టేసి మనం వాటర్ అంతా పడేయొచ్చనమాట. లేదంటే ఆకుకూరలు అలానే మట్టి ఉండి తినడానికి అసలుకే బాగోదు. నెక్స్ట్ అలానే మెంతకూరకి కాంబినేషన్ అందరికీ తెలిసిందే. సో, టమాటో అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. సో, మెంతకూర టొమాటో పలావ్ అనేది మన దాంట్లో ఆల్రెడీ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎంత బావుంటుందంటే ఇంకా మనకి వేరే వెజ్ బిర్యానీ ఏది నచ్చదు. పన్నీర్ పలావ్ అలాంటివి కూడా ఏమీ నచ్చవనమాట. జస్ట్ మెంతి పలావ్ చేసుకొని తింటే చాలురా ఈ జీవితానికి అనిపిస్తదనమాట. అంత బావుంటుంది. నెక్స్ట్ మనకిప్పుడు వెజిటేబుల్స్ అసలు ఏ ఒక్కటి కూడా హెల్తీగానే రావట్లేదు. అన్నీ వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి పెంచుతున్నారు. బికాజ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ వాళ్ళు కమర్షియల్‌గానే అది కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో, ప్లీజ్ అందుకని మీకు మీరే తోటలాగా ఇంటి దగ్గర వేసుకోవడం కానీ, చిన్న ఏమైనా మీ అపార్ట్మెంట్‌లో ఉన్నా సరే, ఇండిపెండెంట్ హౌస్‌లో ఉన్నా సరే, చిన్న చిన్న వెజిటేబుల్స్ మనకి మనమే పండించుకొని మన హెల్త్‌ని మనమే చూసుకోవాలి. అప్పుడే మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటది. లేదంటే అంతకుముందు కాలం వాళ్ళతో పోలిస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 70, 60లోనే ఆగిపోతున్నారనమాట. సో, మనం ఎంత హెల్తీగా తింటే మన కిడ్స్ కూడా అంతే హెల్తీగా తింటారు. అలా అని చెప్పేసి బయట ఫుడ్ వద్దు అని ఎవ్వరు ఆపలేరు. బికాజ్ బయట ఫుడ్ అంతకంటే ఎక్కువ టెంప్టింగ్‌గా ఉంటుంది. బికాజ్ అవి హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి. సో, నేను కూడా అంతే చెప్పినట్టుగా అసలైతే ఉండమనమాట. ఏదైనా కనిపిస్తే అర్జెంట్‌గా తినేయాలనిపిస్తుంది. బట్ ఏం చేద్దాము, కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉండాలి అని మాత్రం మీకు చెప్తాను. ఏమైనా ఫుడ్ కాషియస్ నాకు ఇంకా తెలిస్తే. బట్ నాకైతే ఇప్పటికిప్పుడు ఈ మధ్యన లైఫ్ స్టైల్‌లో మాత్రం చాలామంది చూస్తే ఈ కరోనా ఆఫ్టర్ అనిపిస్తుందనమాట. ఎవరు ఎన్ని రోజులున్నా సరే హ్యాపీగా ఉంటే చాలు, మనశ్శాంతిగా ఉంటే చాలు, మనస్ఫూర్తిగా ఒక 4 ముద్దలు తింటే చాలన్నట్టుంది. అంత జీవితం మీద నమ్మకమే లేకుండా పోతుందనమాట ఈ జనరేషన్ వాళ్ళకి కానీ కరోనా ఆఫ్టర్. బికాజ్ ఆఫ్ హెల్త్ వల్ల అయ్యుండొచ్చు.
అయ్యుండొచ్చు, మన బయట తినే ఫుడ్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే ఓవర్ టెన్షన్స్ వల్ల అయ్యుండొచ్చు. సో, ఏదైనా సరే మన హెల్త్ మనం జాగ్రత్తగా ఉండాలి. సో, మనం ఎంత హెల్తీగా ఉంటే మనం పక్కన వాళ్ళకి అంత బర్డెన్ తగ్గించిన వాళ్ళైతాం కాబట్టి, సో, ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీక్లీ వన్స్ అయినా, మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఇలా ఆకుకూరలు తింటా ఉంటే మన హెల్త్‌కి కూడా కొంచెం పోషకాలు ఎళ్ళి మన హెల్త్ చాలా బావుంటుంది. సో, మనకి మెంతికూర పప్పుకి టొమాటో కాంబినేషన్ అన్నా గదా! అందుకని టొమాటోస్ ఒక 3 తీసుకున్నాను. బికాజ్ ఎక్కువ టొమాటోస్ కూడా యేసుకుంటే మనకి అది టమాటో పప్పులా అనిపిస్తుంది తప్ప మెంతికూర పప్పులా అనిపియదు. అందుకనే ఇక్కడ టొమాటోస్‌నైతే ఇలా నీట్‌గా కట్ చేసేసుకొని ఇంక ఇవి కూడా నేను పప్పులో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ అలానే మీ అందరికీ ఆకుకూరలు ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కింద కమెంట్స్ చేయండి. సో, నాకైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏ వెజిటబుల్ నచ్చదు అనేది ఏమీ లేదు. మా ఫ్యామిలీ పరంగా వచ్చే విధంగా అయితే మేమైతే ఒక 2-3 వెజిటబుల్స్ అయితే తినము. అందులో ఫస్ట్‌దైతే పొట్లకాయ అనమాట. అదైతే అస్సలు తినము. ఇంకా రిమైనింగ్ వెజిటబుల్ అయితే మష్రూమ్ కూడా తినము. సో, మిగతావన్నీ అయితే తింటాం. అందులో నాకు నచ్చనిది ఏంటంటే దోసకాయ అస్సలు నచ్చదు. బట్ ఈ మధ్యన అది కూడా నాకు వేడి చేస్తుంది. ఖచ్చితంగా తినాలని చెప్పి ఈ మధ్య తింటున్నాను. నెక్స్ట్ మనకి ఏ ఆకుకూర పప్పైనా ఇలా ఒక్క గార్లిక్ యేసుకుంటే సరిపోతుందనమాట. ఆ టేస్ట్‌ని ఇంకా రెట్టింపు చేస్తది. మీరు ఎప్పుడైనా ఆంధ్ర వంటల్లో మన సైడ్ అంటే మెయిన్ ఆంధ్ర సైడ్ అయితే ఎల్లిపాయలు ఎక్కువ వాడతారు. మన వంటలు చాలా డిఫరెంట్. బట్ కర్ణాటకలో అయితే వాళ్ళ వంటల్ని మన వంటలతో కంపేర్ అసలు చెయ్యనే చేయలేము. బికాజ్ వాళ్ళు తినే ఫుడ్ ఎక్కువ మసాలానే ఉంటుందనమాట. రెడీ టు ఈట్ ఫుడ్ లానే తింటారు. మనకు అలా కుదరదు కదా! మనకి ఎక్కువ టైం పట్టినా మనం టేస్టీగా, నీట్‌గా చేసుకుంటే మన స్టైల్ ఫుడ్ అయితేనే మనకిష్టం ఉంటుంది. సో, మేము అలానే మాకిక్కడ వచ్చిన కొత్తలో గోంగూర పప్పు ఇలాంటివి ఏమి లేక రుచి అయితే పిచ్చెక్కిపోయింది ఒక 3-4 మంత్స్. బట్ మెల్లగా అవి కూడా అలవాటు చేసుకుంటూ ఇప్పుడు ఇవి కూడా తింటున్నామనమాట. వాళ్ళకి కూడా మా హస్బెండ్ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇవి అలవాటు ఆల్మోస్ట్ చేసేసామని చెప్పొచ్చు. సో, బికాజ్ అందరికీ మనం ఇంట్లో తింటాం కాబట్టి అందరికీ నచ్చిన ఫుడ్ ఉంటేనే మనకు కూడా మంచిది. సో, ఇక్కడైతే నేను ఎల్లిపాయలు ఒక 4-5 తరిగైతే పక్కన పెట్టుకున్నాను. సో, ఇవి డైరెక్ట్ మీ పోపుకైనా వేసుకోవచ్చు. సో, పప్పుకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా! సో, ఇప్పుడు మన కుక్కర్‌లోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్ లోపల మనకు కావాల్సిన పప్పుకి కందిపప్పు తీసుకోవాలనమాట. మనం ఇంట్లో ఎంతమంది ఉంటామో అంత కందిపప్పుని అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. సో, ఇప్పుడు మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఒక 2-3 కప్పుల వరకైతే మేము ఇక్కడ కందిపప్పు వేసాము. సో, కందిపప్పు చాలామంది ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మంచి క్వాలిటీ ఉండకపోవచ్చు. దాని వల్ల విజిల్స్ అనేవి మనకి చాలా డిఫరెంట్‌గా అవుతుంది. సో, 3 విజిల్స్ అని నేను చెప్తే మీ ఇంట్లో అది ఉడకకపోవచ్చు. అందుకని ఒక 4 మీ పప్పు డిపెండ్స్ ఆన్ బట్టి ఇక్కడ విజిల్స్ అయితే మీరు పెట్టుకోండి. సో, ఒట్టి పప్పును పెట్టి దాని తర్వాత ఇలా ఆకు అయినా వేసుకోవచ్చు. బట్ లేదంటే ఇలా ఆకుకూరతో పాటు వేసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేనైతే కందిపప్పుని ఫస్టే రెడీ చేసి పెట్టి వాష్ చేసి పెట్టాను. దాంట్లోపనైతే ఇలా మెంతికూరనైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఒట్టి పైపైన ఆకులే తీస్తున్నాను. నెక్స్ట్ మెంతికూర అయితే మనం ఇంట్లో ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, మెంతి గింజలు ఏమైనా ఉంటే ఒక చిన్న పాట్‌లో మట్టిలో వేసేసేయండి. 15 డేస్‌లో చిన్న చిన్న ఆకులొస్తాయి. ఎక్కువ మెంతులేస్తే మీకు ఇలాంటి మెంతికూర ఎక్కడ బయట కొనుక్కొని కూడా అవసరం లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి ఇది హార్వెస్ట్ చేసి మేము 2 టైమ్ ఇంట్లో చేసుకున్నాము. ఈసారి పెద్ద ఎండ లేవు కాబట్టి నెక్స్ట్ ఏమంటే మొన్నటి వరకు వింటర్ కాబట్టి ఎంత వేసినా సరే అన్నీ ఎండిపోతున్నాయి. మాకు ఏమంటే ఇది అపార్ట్మెంట్ కాబట్టి లోపల వరకు పెద్ద ఎండ లేదు. మీ దగ్గర ఏమైనా మంచి ఎండ ఉంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి హ్యాపీగా ఇలాంటి చెట్లను పెట్టుకొని మంచిగా పెంచుకోండి. దానివల్ల మీకు హెల్తీ ప్లస్ అలానే ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయం కాబట్టి మనం కూడా హెల్తీగా తినొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. మెంతాకు జస్ట్ 15 డేస్‌లో వచ్చేస్తుంది. సో, వీక్లీ ఒకసారి 2 వేసుకున్నారనుకోండి మీరు 2 కుండీలో వేసుకుంటే ఒక వీక్ ఈ కుండీలో తీసినా ఇంకో వీక్ నెక్స్ట్ కుండీలో తీయొచ్చు. సో, అలా అనమాట. సో, ఇక్కడ పప్పు ఆల్రెడీ నెక్స్ట్ మెంతికూర పప్పు వేసాం కదా! మెంతికూర ఆకు వేసాం కదా! సో, ఆకుని పప్పుకి సరిపడంత వాటర్ కూడా ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరీ నిండుగా అయితే అవసరం లేదు. బికాజ్ అది సాంబార్ లాగా అయిపోతుంది. సో, జస్ట్ అవి మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుందనమాట.
సో వాటర్ తగినంత యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడే పసుపేసుకోవాలి. మరీ మనకి ఎంత వేసినా సరే కలర్ ఏం చేంజ్ అవ్వదు కాబట్టి చిటికెడే వేసేసి మనకి జస్ట్ యాంటీబయోటిక్ కోసం పనికొస్తుంది. అంతే తప్ప ఏమీ లేదు. సో నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో ఇప్పుడు లైట్‌గా యాడ్ చేసుకున్నా పర్లేదు. బికాజ్ మనకి కుక్కర్ మూతొచ్చిన తర్వాత లాస్ట్‌లో టేస్ట్ చూసి బికాజ్ చింతపండు ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేస్తాం కదా! సో వాటికి తగినంత ఉప్పును కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే జస్ట్ ఉడకడానికి చాలా కొంచెం అంటే కొంచెం వేశాను. ఇప్పుడు ఇదన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకి ఉంచేసుకుందాం. అంతే 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు బాగా స్మాష్ అయిపోతది. మీ అందరు చూస్తారు కదా! ఇప్పుడు ఈ పప్పుని మంచిగా స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 3-4 విజిల్స్ అంటే మీ కందిపప్పు ఉడికేంత వరకు మంచిగా విజిల్స్ ఉంచుకోండి. సో నాకైతే లాస్ట్ విజిల్స్ వచ్చిన తర్వాత సో మూత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మంచిగా ఉడికిపోయిందనమాట. సో పక్కన రైస్ కూడా అయిపోయింది. పప్పు గుత్తి కానీ ఇలా స్మాషర్ అయినా యూజ్ చేయొచ్చు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో పిల్లలందరికీ మేము స్మాషరే యూజ్ చేసి పెట్టేవాళ్ళము. సో అందుకని మా దగ్గర స్మాషర్ ఉంది కాబట్టి మేము ఇది అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీంతోనే మేము కంటిన్యూ అయిపోతున్నామనమాట. సో మీ దగ్గర ఏమైనా ఉండి ఉంటే ఒకవేళ పప్పు గుత్తి ఉండి ఉంటే దాంతో అయినా మీరు మంచిగా స్మాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పప్పు ఆకుకూర అయితే మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోనే టొమాటోస్, అలానే ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మనము బాగా ఉడికించుకోవాలనమాట. ఎంత బాగా ఉడికించుకుంటే మనకి పప్పు అంత టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ మనకి లాస్ట్‌లో మనం ఏమి కారం వెయ్యం కాబట్టి సో ఇప్పుడున్న పచ్చిమిర్చి అయితే కారంకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మేము ఆల్రెడీ మాకు రోజు చేస్తూ ఉంటాం కాబట్టి ఎంత ఎయ్యాలో మాకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి దాని తర్వాత ఇంకా స్టవ్‌ని ఆఫ్ చేసేస్తాను. ఒక 10 మినిట్స్‌లో అయితే నాకు విజిల్ వచ్చేసినాయి అనమాట. 2 విజిల్స్. వెంటనే ఇంకా స్టవ్‌ని ఆఫ్ చేసి ఇప్పుడు పప్పు మీద మూతనైతే ఓపెన్ చేసేసాను. సో ఇప్పుడు దీంట్లోకి ఒకసారి కలిపేసి మనం ఇంకా పోపునైతే వేసేసుకుందాం. పప్పులో పోపేసుకోవడానికి మీ దగ్గర బాండీ ఉంటే ఓకే. లేదంటే ఇలా చిన్న పాట్ ఈ మధ్యన ఇవే ఫ్యాషన్ అనమాట. సో బాండీ కాకుండా ఇలా నార్మల్ స్టీల్ గిన్నెలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో మనకి చేసుకుంటేనే మనకి తోముకోవడానికి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. బికాజ్ మేము బాండీ బ్లాక్ కలర్‌ది యూజ్ చేస్తుంటే నాకేమో పెద్ద లుక్ అనిపియట్లేదు. అందుకే హ్యాండిల్ ఉన్నా లేకుండా ఇలాంటి చిన్న బౌల్స్ మనకి బాండీ అంటే దీన్ని కూడా పోపేసేదే అని చెప్తున్నారనమాట ఈ మధ్యన. సో రీసెంట్‌గానే తీసుకున్నాము. సో దీంట్లోనే మనకి పప్పుకి తగినంత ఆయిల్ వేసేసి అందులో పోపు గింజలేసి ఇంకా ఎండుమిర్చి రుచికి సరిపడినంత కూడా వేసేసి కొంచెం ఇంగువ వేసి కరివేపాకు వేసి కొత్తిమీర కూడా వేసాము. అంతే. ఇంకా కావాలంటే మీరు ఇందాక ఎల్లిపాయలు యాడ్ చేస్తారు కదా! అవి ఇందులో కూడా ఎల్లిపాయలు యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్‌గా ఇవి మనకి చిటపటలాడేంత వరకి ఉంచాలనమాట పోపు గింజలు. అప్పుడే మనకి టేస్ట్ అద్దిరిపోతుంది. మరీ మార్చే వరకి ఉంచారనుకోండి అస్సలు తినేటప్పుడు మినపప్పు, పచ్చిశనగపప్పు అలాంటివి తగిలి మనకి రుచి పెద్ద అనిపియదు. సో ఖచ్చితంగా మీరు ఏమైనా చేస్తే మాత్రం పోపుని మంచి చిటపటలాడిన సెకండ్‌కే ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీదనే ఉంచండి. అంతే అవి లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చి మనకి పోపు అయితే చానా అంటే చానా బాగా టేస్ట్ వస్తుంది. సో దీన్ని ఒక 2-3 మినిట్స్ నేను కలిపాను. అంతే ఇంకా మన పోపు అయితే అయిపోయింది. ఇక స్టవ్‌ని ఒక 2 మినిట్స్‌లో ఆఫ్ చేసేస్తాను. పప్పులో అయితే ఇప్పుడు పోపునైతే యాడ్ చేస్తున్నామనమాట. సో వేడి వేడిగా వేసాం కదా! మనకు అందుకే కొంచెం అటు ఇటు చిట్లుతుంటదనమాట మనకి ఆయిల్ అనేది. పర్లేదు మీకు బాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త ఇలాంటివి. నాకు కూడా స్టార్టింగ్‌లో భయమేసి చాలా దూరం నుంచి వేశాను. ఇప్పుడైతే అలవాటైపోయింది కాబట్టి పప్పు పక్కన నించొని ఇంతే కదా అనిపిస్తుంది. సో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ వస్తేనే మనం ఏదైనా బాగా చేయగలము. పప్పు టేస్ట్ అయితే అద్దిరిపోయిందనుకోండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లోని ట్రై చేసి మన ఆంధ్ర మెంతికూర పప్పుని ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. అప్పుడే నాకు కూడా తృప్తిగా ఉంటుందనమాట. మీరు కూడా కడుపు నిండా తిన్నారని. సో మన ఫ్యామిలీ యూట్యూబర్స్ ఎవరైనా నాకు కనిపిస్తే మాత్రం
ఖచ్చితంగా ఇలాంటి పప్పు కానీ, రెసిపీస్ కానీ ట్రై చేసి నాకెలా ఉంటాయనేసి డైరెక్ట్‌గా చెప్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాళ్ళని కూడా మన రెసిపీస్‌ని ట్రై చేయమని చెప్పండి. రోజుకొక రెసిపీ ఇలాంటి వ్లాగ్స్ అన్నీ మీ ముందుకి తెస్తుంది మన సీవీఆర్ ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళైతే నా పప్పుని ట్రై చేసి వాళ్ళు తిని సూపర్ ఉంది అని చెప్పారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.